హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, నేను అరుణాచలంకి అయితే వెళ్తున్నానండి. అండ్ అరుణాచలంకి నేను 18th డేకి అయితే నేను ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. నేను ఇంటి నుంచి అయితే ఎగ్జాక్ట్గా 3:50కి అయితే బయలుదేరానండి. అండ్ నాకు స్టేషన్కి వెళ్ళేసరికి అయితే 1 అవర్ టైం పడుతుంది. సో నేను బిఫోర్ 5నే రీచ్ అయిపోయాను అక్కడికి. నా ట్రైన్ టైమింగ్ వచ్చేసి 5:30 అండ్ 30 minutes బిఫోర్ వెళ్ళాలి అనుకుని నేనైతే బయలుదేరాను. బట్ ట్రైన్ అనేది 30 minutes లేట్ వచ్చేసింది. సో ఎగ్జాక్ట్గా 6కి అయితే ట్రైన్ వచ్చేసింది. మీరు ఈ వీడియోలో చూస్తున్న ట్రైనే నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే. సో ఇక్కడైతే నేను ఏ రిజర్వేషన్ చేయలేదండి, బికాజ్ ఇక్కడ నుంచి అయితే సికింద్రాబాద్కి 4 hours అయితే టైం పడుతుంది. సో ఎందుకు ఇంకా రిజర్వేషన్ అనేది, అందుకే నేను జనరల్ బాక్స్లో అయితే ఎక్కేసాను. ఇక్కడ రిజర్వేషన్ అయితే ఏం లేదండి. మార్నింగ్ కదా, ఎక్కువ క్రౌడ్ ఉండదు కదా అనుకున్నాను. బట్ నేనైతే రాంగ్ ప్రూఫ్ అయ్యాను. చాలా క్రౌడ్ ఉండింది ఆ టైంకి. సో మీద కొంచెం అప్పర్ బర్త్లో అయితే కొంచెం స్పేస్ కనిపించింది. అక్కడైతే ఎక్కేసి నేను కూర్చున్నాను సేఫ్. కానీ అలా ఇలాగో 4 hours అయితే గడిచిపోయిందండి. అండ్ నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయాను, కాచిగూడ టు తిరువన్నమలైకి అయితే ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే ట్రైన్ ఉందండి. నేనైతే 11 o'clock రీచ్ అయిపోయాను. 4 hours పాటు వెయిట్ చేసిన తర్వాత నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే నా సీట్ నెంబర్ అయితే చూసుకుంటున్నాను. ఇక్కడ నా సీట్ వచ్చేసి 65 అండ్ పక్కన ఒక చిన్న మిర్రర్ కూడా ఉండింది. నేను రిజర్వ్ చేసుకున్న సీట్ అసలు కన్ఫర్మ్ అయిందా లేదా, అండ్ ఈ 16 hours జర్నీ నేను ఎలా గడిచిపోయింది ఏంటి అనేది నేనైతే మీతోని నెక్స్ట్ షార్ట్లో అయితే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.